ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సెక్రటేరియట్కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కార్యకర్తలు, రాజధాని ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్ పై ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ సెక్రటేరియట్కు వచ్చారు. అక్కడ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా సీఎంను కలిశారు. పవన్ కళ్యాణ్ ఛాంబర్ ను మంత్రులు పరిశీలించారు. రేపు మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కొత్త ప్రభుత్వం మార్చింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 4ను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలో ఉన్న 6 పథకాల పేర్లు మారనున్నాయి. జగనన్న పేరుతో ఉన్న 4 పథకాలు, వైఎస్ఆర్ పేరుతో ఉన్న 2 పథకాలకు ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టింది. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలుండవని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో అధికారులు తమకు కనీసం గౌరవం ఇవ్వలేదని గుర్తు చేశారు. పనిచేసే అధికారులతో తాము స్నేహపూర్వకంగా ఉంటామని తెలిపారు. విత్తనాలు, ఎరువులు దొరకకపోతే అధికారులదే బాధ్యత అని అచ్చెన్నాయుడు తెలిపారు. కూరగాయల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. న్యాయం చేయడమే కాదు, అది చేసినట్లు కనిపించాలన్న నానుడి ప్రజాస్వామ్యానికి కూడా వర్తిస్తుందని ఎక్స్ వేదికగా అన్నారు. ప్రపంచంలో సాంకేతికంగా ఎంతో ముందున్న దేశాల్లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారన్నారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు మనం కూడా పేపర్ బ్యాలెట్స్ వైపు వెళ్లాలని జగన్ సూచించారు. 2019లో ఈవీఎంలు అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పిన జగన్ ఇప్పుడు మాట మార్చడంపై సమాధానం చెప్పాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని డిమాండ్ చేశారు. ఓడిన తర్వాత ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. 2019లో ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చిన్ని చూపించారు. ప్రజలను అర్థం చేసుకోకపోతే వైసీపీ మిగలదనన్నారు. ఐటీడీఏల ప్రక్షాళన చేపడతామని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గతంలో గిరిజన శాఖ మంత్రులుగా ఉన్న పుష్ప శ్రీవాణి, రాజన్న ధర మంత్రులుగా కుర్చీలు మార్చుకున్నారు తప్ప బాధ్యతలు నిర్వర్తించలేదని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు లేని అభివృద్ధిని చూపిస్తామని తెలిపారు. వివాదాస్పద కొటియా గ్రామాల సరిహద్దు సమస్యకు పరిష్కారం చూపిస్తామని సంధ్యారాణి వెల్లడించారు. లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2 రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేశారన్నారు. కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించిందన్నారు. రాష్ట్రంలోని 253 మండల స్థాయి స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను మనోహర్ ఆదేశించారు. అక్రమార్కులపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడిందని జలవనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సమయం పడుతుందని తాను చెప్పానని తెలిపారు. 2019లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తానని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. పోలవరంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అబద్ధమన్నారు. ఎన్నికలకి ముందు సవాల్ విసురుకున్నట్టుగానే ఓడిపోయిన కాసు మహేష్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీఎం కుటుంబం నుంచి వచ్చిన కాసు మాట మీద నిలబడతారనే నమ్మకం తనకుందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి దాచేపల్లి వచ్చిన ఎరపతినేనికి టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో ఏటీసీలుగా మారనున్న ఐటీఐలు. సీఎం రేవంత్ తో అమెరికా కంపెనీ లాక్హీడ్ మార్టిన్ ప్రతినిధుల భేటీ. వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళన మొదలైందన్న మంత్రి దామోదర. కేసీఆర్ లేఖతో ప్రజలకు వాస్తవాలు తెలిసే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీకి శంకుస్థాపన చేశారు. నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆలోచనతోనే ఐటీఐలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో ఏటీసీలుగా మార్చుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమాన రంగం, రక్షణ ఉత్పత్తుల సంస్థ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఇండియా డైరెక్టర్ మైఖేల్ ఫెర్నాండెస్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళన మొదలైందని 1-2 స్థిరమైన మార్పులు కనిపిస్తాయని ఆ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కేసీఆర్ కిట్లోనూ మార్పులు చేశామని తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా చూస్తామని తెలిపారు. సిద్దిపేట ఆసుపత్రిపై దృష్టి పెట్టి గత ప్రభుత్వం ఉస్మానియా హాస్పిటల్ను పట్టించుకోలేదని దామోదర రాజనరసింహ విమర్శించారు. గత 10 ఏళ్లలో అధికార దుర్వినియోగం చేసి భూ కబ్జాలకు పాల్పడిన వారి జాబితా సిద్ధం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వీటిపై విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. స్మార్ట్ సిటీ పేరుతో అనధికారికంగా ఎక్కువ ఖర్చు చేశారని వివరించారు. స్మార్ట్ సిటీ పనులు, నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లలో 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల రూపాయల లాభం జరిగిందని విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖతో ప్రజలకు వాస్తవాలు తెలిసాయన్నారు. విచారణాధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదన్నారు. నరసింహారెడ్డి కమిషన్ నియామకాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. కావాలని లీకులిచ్చి కొందరితో మాట్లాడిస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం నియమాలను పట్టించుకోలేదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రెడ్డి. విద్యుత్ రంగ నిపుణుడు రఘు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను వారు కలిశారు. ట్రాన్స్కోలు, జెన్కోలు సుమారు 81,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాయని కోదండరాం వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి నీటి మట్టం పెరిగితే భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక పరమైన నిర్ణయాల్లో చాలా తప్పులు జరిగాయని కోదండరాం ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాదని నిరంకుశ పాలన చేసిన నరేంద్ర మోదీకి ప్రజలు వాతలు పెట్టారని తెలంగాణ సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో గెలవడం దురదృష్టకరమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దళిత హక్కుల పోరాట సమితి శిక్షణా తరగతులను కూనంనేని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నప్పటికీ ప్రజా సమస్యలపై తమ ఉద్యమాలు కొనసాగుతాయని కూనంనేని స్పష్టం చేశారు. మెదక్లో ఈ మధ్య జరిగిన అల్లర్లలో అరెస్టై జైల్లో ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఐజీ రంగనాథ్ అత్యుత్సాహం చూపుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో పోలీసులకు ఏం గతి పట్టిందో మెదక్ పోలీసులకు అదే గతి పడుతుందని రఘునందన్ రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆరోపించారు. పొర్లు దండాలు పెట్టినా హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు దక్కవనన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని తెలిపారు. హరీష్ రావు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. చిల్లర మాటలు మానకపోతే హరీష్ రావుకు ప్రజలే బుద్ధి చెప్తారని బీర్లా ఐలయ్య హెచ్చరించారు. అగ్రిగోల్డ్ స్థలాల అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుమలలో విస్తృత తనిఖీలు చేస్తున్న కొత్త ఈఓ. రాష్ట్రానికి ముందుగానే దీపావళి వచ్చిందన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. అగ్రిగోల్డ్ స్థలాల అక్రమాలపై విచారణ జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మాజీ మంత్రి జోకి రమేష్, ఆయన కుమారుడు, బంధువులు భూ హక్కు పత్రాలు మార్చి అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేశారని ఆరోపణలొచ్చాయి. తప్పు చేసిన అధికారులు, రాజకీయ నేతలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూ హక్కు పత్రాల బదలాయింపుపై అధ్యయనం చేస్తామని అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన జె శ్యామలరావు తిరుమలలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అక్కడి హోటల్స్ లో తనిఖీలు చేశారు. ధరలు ఎంత ఉన్నాయనే విషయాన్ని పరిశీలించారు. టీ స్టాల్స్ ని సందర్శించారు. తిరుమలలోని వసతి గృహాలను సందర్శించి అందులో సదుపాయాలపై ఆరా తీశారు. బెడ్షీట్స్ నాణ్యతను పరిశీలించారు. ఎన్ని రోజులకు మార్చుతున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. రాష్ట్రానికి దీపావళి వచ్చిందని అన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అనంతపురం వచ్చిన ఆయనకు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బైక్లు, కార్ల ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి నరసింహసాగర్ కు బస్సు సర్వీస్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి ఆమె బస్సులో ప్రయాణం చేశారు. కండక్టర్ మంత్రికి 0 టికెట్ ను అందజేశారు. ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు, ములుగు బస్ ను మోడల్ బస్ స్టాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు సీతక్క.
డోన్ నుంచి విజయవాడ తిరుపతికి కొత్త సూపర్ లగ్జరీ బస్ సర్వీసులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. డోన్ డిపో నుంచి ఆర్టీసీ బస్సులో అధికారులు టీడీపీ శ్రేణులతో కలిసి కోట్ల ప్రయాణం చేశారు. డోన్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తిరుపతి విజయవాడ వెళ్లేందుకు బస్ సర్వీసులు దోహదపడతాయని సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని, సంస్థను ఆదరించాలని ప్రజల్ని కోరారు. 2019లో రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మి వైసీపీకి ప్రజలు ఓటు వేస్తే భ్రష్టు పట్టించారని విమర్శించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో మహిళలు, ఉద్యోగులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని ఓటు వేశారని అన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మార్కాపురం వచ్చిన మాగుంటకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రాజమండ్రి ఎస్కేవిటి పాఠశాలలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు చేపట్టినా విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు. దివాలా తీసిన బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, వేసిన విత్తనాలు మొలకెత్తాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కప్పతల్లి ఆటలో గ్రామదేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో రైతులు కప్పతల్లి ఆట ఆడుతూ పూజలు నిర్వహించారు. బేల మండలంలో మహారాష్ట్ర సంప్రదాయ రీతిలో డోలు వాయిస్తూ పూజలు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో వెలిసిన సీతారామస్వామి బ్రహ్మోత్సవాల్లో మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీతారాములకు అభిషేకం నిర్వహించారు. ఈ నెల 17 నుండి 20 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వారణాసిలో ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల, నీట్ పరీక్ష విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమన్న సుప్రీంకోర్టు. బీజేపీ ఎంపీతో బెంగాల్ సీఎం భేటీ. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గం వారణాసి వచ్చిన ప్రధాని మోదీ అక్కడ 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు. 9,26,67,496 మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో శిక్షణ పూర్తి చేసుకున్న కృషి సఖీలకు ప్రధాని సర్టిఫికెట్లు అందజేశారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గంగా హారతిలో పాల్గొన్నారు. దేశాశ్వమేధ ఘాట్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గంగా హారతిలో ప్రధాని పాల్గొనడం ఇది 5వ సారి. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన గంగాదేవికి పూజలు చేశారు. ఈ సందర్భంగా రిద్ధి సిద్ధి రూపంలో 18 మంది బాలికలు అక్కడి పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కాశీ విశ్వనాథుణ్ణి దర్శించారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. యోగా, సిరిధాన్యాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలచాలని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకు ప్రధాని మోదీ లేఖ రాశారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వాతావరణ మార్పును ఎదుర్కోవడంలో సిరిధాన్యాలు సహాయపడతాయని ప్రధాని అన్నారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రైల్వేల నిర్వహణలో క్రిమినల్ నెగ్లిజెన్స్ కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రైల్వేలో 3 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపారా అని నిలదీశారు. బెంగాల్ రైలు ప్రమాద ఘటనపై మోదీ సర్కార్కు ఖర్గే 7 ప్రశ్నలు సంధించారు. నీట్ పరీక్ష విషయంలో ఏవైనా తప్పులుంటే అంగీకరించమని ఎన్టీఏకి సుప్రీంకోర్టు సూచించింది. పరీక్షల నిర్వహణలో 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సమగ్రంగా చూసుకోవాలని ఎన్టీఏకి సూచించింది. నీట్పై తాజాగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ వ్యవహారంలో కేంద్రానికి, ఎన్టీఏకి నోటీసులు జారీ చేసింది. తిరిగి సుప్రీంకోర్టులో ఈ కేసులపై విచారణ జరగనుంది. కష్టపడే వ్యక్తి ప్రియాంక అని ఆమె భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. వాయనాడ్ ప్రజలు ఆమెను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ఎన్నికై పార్లమెంట్ కార్యకలాపాల్లో ఆమె వ్యవహరించే తీరును బట్టి తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలిగా దేశానికి ప్రియాంక మరింత సేవ చేస్తారని రాబర్ట్ వాద్రా అన్నారు. బెంగాల్లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన బీజేపీ నిజ నిర్ధారణ బృందం అక్కడి దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో పర్యటించింది. బాధితులను కలిసి వారి ఫిర్యాదులు తీసుకుంది. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఈ కమిటీలో సభ్యులు. హింసలో గాయపడిన వారిని కమిటీ సభ్యులు ఇప్పటికే పరామర్శించారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనంత్ మహారాజ్ అలియాస్ నాగేన్ రాయ్తో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. కూచ్ బిహార్ పర్యటనకు వచ్చిన మమతా బెనర్జీ అక్కడి మదర్ మోహన్ మందిరాన్ని సందర్శించారు. బీజేపీ ఎంపీతో మమతా భేటీ అరగంటకు పైగా సాగింది. రాజకీయంగా బెంగాల్లో ఈ భేటీ కలకలం సృష్టించింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని బీజేపీ ఎంపీ అనంత్ మహారాజ్ అండం ఊహాగానాలను మరింత పెంచింది. అసోంలో బ్రహ్మపుత్ర నది పొంగి పొర్లుతోంది. వరదలకు దాదాపు 1,00,000 మందికి పైగా ప్రభావితమయ్యారు. చాలా ప్రాంతాల్లో నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో అంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అసోం, మేఘాలయలో ఈ నెల 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించడంతో ఇప్పుడిప్పుడే నీళ్లు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో స్టాక్ మార్కెట్ ను తప్పుదో పట్టించిన వ్యవహారంలో దర్యాప్తు చేయాలని కోరుతూ ఇండియా కూటమి ఎంపీలు సెబీకి ఫిర్యాదు చేశాయి. మార్కెట్ ను ప్రభావితం చేసేందుకు ఏవైనా ఏజెన్సీలు ప్రయత్నించాయా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యమని సెబీకి ఇచ్చిన ఫిర్యాదులే టీఎంసీ పేర్కొంది. జూన్ 4కు ముందే షేర్లు కొనుక్కోవాలని, ఆ తర్వాత మార్కెట్ భారీగా పెరుగుతుందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్పిన విషయాన్ని సెబీ దృష్టికి విపక్షం తీసుకొచ్చింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దాదాపు జరగాలని డిమాండ్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లందరూ ఈ ధర్నాలో పాల్గొన్నారు. రోజుకు 18 గంటల పాటు కష్టపడి చదివిన 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారని ఆప్ నేతలు తెలిపారు. దేశంలోని అనేక విమానాశ్రయాలను పేల్చేస్తామని ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీని అప్రమత్తం చేశారు. వడోదర, పాట్నా, జైపూర్ ఎయిర్పోర్ట్లకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ తరహా బెదిరింపు ఈమెయిల్స్ దేశంలోని 40 ఎయిర్పోర్ట్లకు మధ్యాహ్నం 12:40 వచ్చాయి. ఎయిర్పోర్ట్లు బాంబులు అమర్చామని, అవి ఏ క్షణమైనా పేల్తాయని ఈ ఈమెయిల్లో రాశారు. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బెంగళూరులో జేడీఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిద్ధరామయ్య సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన టిబెట్ పరిష్కార చట్టాన్ని అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే సంతకం చేస్తారని అమెరికా సెనేట్ ప్రతినిధులు తెలిపారు. కాంగ్రెస్ ఆమోదించిన చట్టంలోని విషయాలు టిబెటన్ గురువు దలైలామాకు వివరించేందుకు అమెరికన్ బృందం ధర్మశాలకొచ్చింది. ప్రవాసంలో ఉన్న టిబెటన్ ప్రభుత్వం వారికి స్వాగతం పలికింది. హైదరాబాద్ మెట్రో రైలును మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు పొడిగించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరు వరకు పూర్తి చేసిన తర్వాత దాన్ని సంగారెడ్డికి విస్తరించాలని సూచించారు. మెట్రో ఎండీకి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రౌండ్ రిపోర్ట్ వెంటనే తెప్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి హామీ ఇచ్చారు. 6 నెలల్లోగా శంకుస్థాపన చేసేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని రఘునందన్ రావు తెలిపారు. కులు ఎయిర్పోర్ట్ నుంచి డెహ్రాడూన్ మధ్య కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కులు ఎయిర్పోర్ట్ లో ఈ ఫస్ట్ ఫ్లైట్ కు వాటర్ కెనాన్ సల్యూట్ ఇచ్చారు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, అమృత్సర్ కు నేరుగా విమాన సర్వీసులు ఉంటాయి. ప్రియాంక గాంధీని పోటీ చేయాలని ఆహ్వానిస్తూ వాయనాడ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. వాయనాడ్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. త్వరలో జరిగే ఉప ఎన్నికలో ఆమె రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధిస్తారని పేర్కొంది. రాహుల్ స్థానంలో ప్రియాంక పోటీ చేయడం కేరళలోని కాంగ్రెస్ కార్యకర్తలకు సంతోషకర పరిణామమని జిల్లా కాంగ్రెస్ నేతలు అన్నారు. ఉత్తరాదిన ఎండలు మండుతున్నాయి. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. చాలా మంది వాలంటీర్లు క్యూ లైన్లలో నిల్చున్న భక్తులకు నీళ్లు, మజ్జిగ అందజేస్తున్నారు. క్యూ లైన్లలో కూలర్లు ఏర్పాటు చేశారు.